నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పులివెందులలో పోలీసులే దగ్గరుండి దొంగ ఓట్లను ప్రోత్సహిస్తున్నారన్న వైసీపీ అధినేత జగన్. కూటమి ప్రభుత్వం ఒక్కొక్క ఓటరుకు ఒక్కొక్క రౌడీని దింపారని ఆగ్రహం. రైతు శిక్షణా కేంద్రంలో ఎన్టీఆర్ జిల్లా 3వ సమీక్ష కమిటీతో సమావేశమైన ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్. స్వర్ణాంధ్ర నిర్మాణానికి కీలక ప్రగతి సూచికలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అవ్వటం వెనుక పలు అనుమానాలు వస్తున్నాయన్న తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. దీనిపై ఎన్నికల కమిషన్ బాధ్యతగా వాస్తవం చెప్పాలని డిమాండ్. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఒక్కో ఓటర్కి ఒక్కో రౌడీని దింపారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ నాయకుడు బీటెక్ రవి పులివెందుల రూరల్ ఓటర్ కాదని కనంపల్లిలో ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. పచ్చ చొక్కా వేసుకున్న పోలీసులు 700 మంది పులివెందులలో మోహరించారని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఒక్కో ఓటర్ కోసం బయట నుంచి ఒక్కో రౌడీ వచ్చారని, ప్రతి పోలింగ్ బూత్ వద్ద 400 మంది పైగా టీడీపీకి చెందిన వ్యక్తులు మోహరించారని, పోలీసులే దగ్గరుండి దొంగ ఓట్లను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సమక్షంలోనే టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేయడం జరిగిందని చెప్పారు. మంత్రి సవిత, రాంప్రసాద్ రెడ్డి, కూటమి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, నల్లపురెడ్డి ఆధ్వర్యంలో యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఇవే చివరి ఎన్నికలని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కోల్పోవడం జరుగుతుందని జోషన్ చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది కనపడడం లేదు. ప్రజాస్వామ్యం పూర్తిగా లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది అని చెప్పడానికి నిన్న జరిగిన ఎన్నికలే ప్రత్యక్ష ఉదాహరణ. నా పక్కన ఇటువైపున అటువైపున ఉన్న వాళ్ళు ఇద్దరు జెడ్పీటీసీ కంటెస్టెడ్ క్యాండిడేట్స్. నా కుడివైపున హేమంత్ పులివెందుల జెడ్పీటీసీ, పులివెందుల రూరల్ మండలానికి జెడ్పీటీసీ కంటెస్టెడ్ క్యాండిడేట్. ఇటు పక్కన సుబ్బారెడ్డి ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి కంటెస్టెడ్ క్యాండిడేట్. రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పడానికి నిజంగా ఈ 2 ఎలక్షన్లు ఒక ఉదాహరణ. అసలు మొట్టమొదటిసారిగా బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదేమో బూతుల్లో పార్టీకి సంబంధించిన ఏజెంట్ లేకుండా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీ పులివెందుల రూరల్లో జరిగిన జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 15 బూతుల్లో ఉన్న 15 బూతులకు ఎన్నిక జరిగి రూరల్ మండలంలో 10,600 ఓట్లకు సంబంధించిన ఎన్నిక. సుసంపన్న ఆరోగ్య ఆనంద ఆంధ్ర, స్వర్ణాంధ్ర నిర్మాణానికి కీలక ప్రగతి సూచికలే పునాదులని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నియోజకవర్గాల దార్శనిక ప్రణాళికలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో అన్ని రంగాల్లోనూ వృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. విజయవాడ ఇరిగేషన్ కాంపౌండ్లోని రైతు శిక్షణా కేంద్రంలో ఎన్టీఆర్ జిల్లా 3వ సమీక్షా కమిటీ సమావేశం ఇన్ఛార్జి మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ కేసినేని శివనాథ్, కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషాతో పాటు శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకట్రావు, వసంత వెంకట కృష్ణప్రసాద్,
తంగిరాల సౌమ్య, శ్రీరామ్, రాజగోపాల్ తాతయ్య, కొలికపూడి శ్రీనివాసరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరామ్, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలఖ్యా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం తదితరులు హాజరయ్యారు. తొలుత కలెక్టర్ లక్ష్మీషా సుపరిపాలనలో తొలి అడుగు పనుల్లో ప్రగతిని వివరించారు. మొత్తం 167.37 కోట్లతో శంకుస్థాపన చేసిన 1661 పనుల్లో ఇప్పటికే 1339 పనులు ప్రారంభోత్సవాలు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. సమావేశం సందర్భంగా మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు సానుకూల దృక్పథంతో పనిచేయాలని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు, స్వర్ణాంధ్ర లక్ష్యాలను చేరుకునేందుకు నియోజకవర్గాల దార్శనిక ప్రణాళికలపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే విధంగా వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో జీవీఏ వృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు సమిష్టి కృషి అవసరమని పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన P4 విధానం అమల్లో జిల్లాను ముందు వరుసలో నిలబెట్టేందుకు కృషి చేయాలని సూచించారు. ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని, తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని పేర్కొన్నారు. విజయవాడ నగర ఘన వారసత్వ సంపదను భావితరాలకు అందించేందుకే విజయవాడ ఉత్సవ్ను నిర్వహించనున్నట్లు మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇతర జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో ప్లానింగ్ బోర్డు ఏర్పడి ఇన్ఛార్జ్ మినిస్టర్ల నియామకం జరిగిన తర్వాత ఇది 3వ జిల్లా సమీక్ష సమావేశం. క్రమం తప్పకుండా జిల్లాలో డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్లను నిర్వహిస్తున్నాం. ప్రజాప్రతినిధులు, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ప్రతి సమావేశంలోనూ పాల్గొంటూ వారి నియోజకవర్గానికి సంబంధించిన అనేక రకాలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమస్యల గురించి ఈ సమావేశంలో చర్చించడం, జిల్లా కలెక్టర్ ద్వారా సంబంధిత అధికారుల దృష్టికి వాటిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అనేక విభాగాలకు సంబంధించిన సమస్యలని వారు గుర్తించి వాటిని ఈ సమావేశంలో ప్రస్తావించి ఆ పరిష్కారం దిశగా అధికారులను సమాయత్తం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో కూడా పూర్తిగా ఒక్క గౌరవ శాసనసభ్యులు దేశంలో లేని కారణంగా వారు రాలేదు. మిగతా అందరూ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, అధికారులు కూడా ఈ సమావేశానికి వచ్చారు. ప్రతి సమావేశంలో జరిగినట్లుగానే ఇవాళ కూడా అనేక సమస్యల మీద ప్రస్తావించడం, దానికి సంబంధించిన విషయాల్ని సంబంధించిన శాఖ అధికారులు నోట్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఓటు ద్వారా స్వతంత్రం, స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. ఎవరు ఊహించని విధంగా మూడోసారి మోదీ ప్రధాని అయ్యాక పలు అనుమానాలు వచ్చాయని ఆరోపించారు. ఆంధ్రరత్న భవన్లో మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడారు. మోదీ ప్రధాని అవడానికి కారణమైన 40కి పైగా ఎంపీల ఓట్లు బోగస్ అన్నారు. అది నిజమా అబద్ధమా చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పై ఉందన్నారు. భద్రతగా భావించే ఎలక్షన్ కమిషన్ తప్పుదారి పట్టిందని దుయ్యబట్టారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మనుషుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయన్నారు. 30-40 ఏళ్ల నుంచి ఇది జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ గారు ఎన్నికల కమిషన్ ఈసీని అనేక అనుమానాలు వ్యక్తపరుస్తూ అనేక ప్రశ్నలు ప్రశ్నిస్తూ ఒక ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు మరి ఈ దేశంలో ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క క్యాబినెట్ మొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మన రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నేతృత్వంలో ఓటు ద్వారా ఎన్నికలు జరపబడాలి. ఈ ఓటు అనేది ప్రతి మనిషికి ఒక వెపన్. వారి వారు జీవించడానికి, వారి హక్కులను ఉపయోగించుకోవడానికి ఓటు ద్వారా ఒక స్వతంత్రాన్ని, ఒక స్వేచ్ఛని మన రాజ్యాంగం మనకు కల్పించిన విషయం మనందరూ కూడా తెలిసిందే. ఆనాడు
జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ పరిధిలో మనకు ఓటు హక్కు, ఓటు స్వేచ్ఛ, ప్రజా స్వేచ్ఛ, ప్రజల హక్కు కలిగించారు ఆయన రాజ్యాంగం. అది తరాలుగా కొన్ని సంవత్సరాలుగా మనమందరం చూస్తున్నాం. ఈరోజు స్వేచ్ఛగా మనమందరం జీవిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఒక పౌరుడిగా ఓటు హక్కు ద్వారా స్వేచ్ఛగా మనము జీవిస్తూ ఉన్నాం. అలాంటి స్వేచ్ఛ మన భారతదేశంలో మన రాజ్యాంగం కల్పించింది మనకు, బిఆర్ అంబేద్కర్ గారు. కూటమి ప్రతినిధులు, కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం పోయిందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్ల ఒక నిండు ప్రాణం బలైందని చెప్పారు. నగరంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి 53వ డివిజన్ గులాబ్ మొహిద్దీన్ స్ట్రీట్లో ఇటీవల తవ్విన మ్యాన్ హోల్లో పడి మృతి చెందినటువంటి 53వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు టీవీ మధుసూదన్ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పరామర్శించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గులాబ్ మొహిద్దీన్ స్ట్రీట్లో భారీ మ్యాన్ హోల్ తవ్విన నగరపాలక సంస్థ అధికారుల తీరు కారణంగా ఓ వ్యక్తి బలైపోయారని చెప్పారు. మ్యాన్ హోల్లో పడి 53వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మృతి చెందడం చాలా బాధాకరంగా ఉందని తెలిపారు. గుడ్ మార్నింగ్ పేరుతో డివిజన్లో తిరిగే ప్రజాప్రతినిధులు ప్రజా ప్రయోజనాలు గాలికి వదిలేసి వాళ్ల అక్రమ సంపాదన కోసం దృష్టి పెడుతున్నారని ఎద్దేవా చేశారు. దీనికి నగరపాలక సంస్థ అధికారులు, పాలకులు బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. ఈరోజు నగరపాలక సంస్థ నిర్లక్ష్యం అనేది ఒక మనిషి ప్రాణం కోల్పోయిన పరిస్థితి వచ్చింది. మధు అని చెప్పని మెడికల్ వ్యాపారస్తులు రాత్రి బాగా వర్షం పడటంతో వీళ్ళు నగరపాలక సంస్థ ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అని చెప్పని గుంటలు తవ్వడం, దాని మీద సరైన భద్రత లేకపోవడం, అదేవిధంగా హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్ల ఆ మనిషి దాంట్లో మునిగిపోవడం, అతను ప్రాణం కూడా కోల్పోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. నగరపాలక సంస్థ అధికారులందరూ దీని మీద స్పందించాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం. ఎందుకంటే మనుషుల ప్రాణాలకి లెక్కలేక చిన్న వయసులో ఉన్న కుర్రవాడు మధు అని కుర్రవాడు, అతను ప్రాణం ఈరోజు మీ నిర్లక్ష్యం వల్ల, కేవలం నగరపాలక సంస్థ అధికారులు కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క మరణం సంభవించింది. వారి కుటుంబాన్ని మనం ఏ విధంగా కూడా మనం చూడలేని పరిస్థితి. ఇటువంటి పునరావృతం కాకుండా నగరపాలక సంస్థ కమిషనర్ గారు కానివ్వండి, అధికారులు కానివ్వండి, స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మీ నిర్లక్ష్యం వల్ల కేవలం ఒక గంట వర్షం పడితేనే ఈ విధమైన పరిస్థితులు వచ్చినాయంటే మీ యొక్క మెయింటెనెన్స్ ఎలా ఉందో, అధ్వానంగా ఉందో అర్థమవుతుంది. దయచేసి ఆ కుటుంబాన్ని కూడా, అది కూడా ఎవరో కాదు, మీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే, డివిజన్ అధ్యక్షుడు 53 డివిజన్, వారికే మీ ప్రభుత్వంలో రక్షణ లేకపోతే ఎవరి మీద ఉంటుందని చెప్పని తెలియపరచుకుంటూ పూర్తిగా ఖండిస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా కర్షక కార్మిక ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో రైతులు, కార్మికులు ఆందోళనకు దిగారు. వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ కంపెనీల ప్రవేశాన్ని అనుమతించకూడదని, ట్రంప్ విధించిన 50% సుంకాలను ఉపసంహరించుకోవాలని, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మరియు 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ కంపెనీల ప్రవేశాన్ని అనుమతించకూడదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50% సుంకాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ను రద్దు చేయాలని, అలాగే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా కర్షక కార్మిక ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్ దిష్టి బొమ్మను దహనం చేశారు. అఖిల భారత రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య మాట్లాడుతూ, ట్రంప్ మరియు భారత ప్రధాని మోదీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయని తెలిపారు. ట్రంప్ ఇటీవల సుంకాలను 25% నుండి 50%కు పెంచారని, దీని ప్రభావం వ్యవసాయ రంగంపై తీవ్రంగా పడే అవకాశం ఉందని అన్నారు. ఈ అంశంపై మోడీ స్పందించకపోవడం ఖండనీయమని పేర్కొన్నారు. ట్రంప్ విధించిన ఆంక్షలు, మోడీ తలవంచే విధానాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు దేశవ్యాప్తంగా 13వ తేదీ ట్రంప్ విధానాలకు నిరసనగా, నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి విధానాలకు నిరసనగా అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా, మరి దిష్టిబొమ్మలు తగలబెట్టడం ద్వారా నిరసన తెలియజేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఏదైతే
మరి ట్రంప్ ఇటీవల ప్రకటించినటువంటి 25% సుంకాలు ఇది ఏకంగా ఈరోజు 50% పెంచడం ద్వారా మొత్తం వ్యవసాయ రంగాన్ని కుప్పకూలేటువంటి ప్రమాదంలో నెట్టివేయబడతా ఉంది. ఇంత జరుగుతూ ఉంటే మరి నరేంద్ర మోడీ గుడ్లప్పగిచ్చి చూస్తున్నాడు తప్పితే దానికి వ్యతిరేకంగా మరి ట్రంప్కి వ్యతిరేకంగా పోరాడాలనేటువంటి భావన అతనిలో నుంచి రావటం లేదు. అందుకోసం రైతు సంఘాలు అంతకుముందు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా అఖిల భారత స్థాయిలో 13 మాసాల పాటు ఏకఛత్రాధిపత్యంగా మరి నరేంద్ర మోడీ గో బ్యాక్ అనేటువంటి నినాదంతో పెద్ద ఎత్తున పోరాటం చేసి నరేంద్ర మోడీ మెడలు వంచి ఆ 3 నల్ల చట్టాలని ఉపసంహరింపజేసి మొత్తం యావత్ రైతు జాతికి క్షమాపణలు చెప్పించేటువంటి పద్ధతులకి ఆ ఉద్యమం కొనసాగింది. అదే పద్ధతుల్లో ఇవాళ ఈ ట్రంప్ విధించినటువంటి ఆంక్షలకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ తలవంచేటువంటి విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మరో పోరాటాన్ని తీసుకురావటానికి ఇవాళ అఖిల భారత స్థాయిలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ పోరాటం కొనసాగుతుంది. దీనికి రైతులు, పేద ప్రజలు, కూలీలు, కార్మికులు మొత్తం యావత్ ప్రజానీకం అంతా కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రకాశం బ్యారేజీకి వరద తగ్గినట్టే తగ్గడంతో కృష్ణా నది పై ప్రాంతం నుంచి వస్తున్న వరద ఉధృతి పెరుగుతోంది. తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పులిచింతల నుంచి 4 లక్షల క్యూసెక్ల నీటిని బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమై 3 లక్షల క్యూసెక్లు వరద నీరును ప్రకాశం బ్యారేజీ నుండి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుండి ప్రకాశం బ్యారేజీకి మరికొన్ని లక్షల క్యూసెక్లు నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నీటి మట్టం 52.73 మీటర్ల వద్ద కొనసాగుతుంది. పులిచింతల పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 42.72 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువన ఉన్న నాగార్జున సాగర్ నుంచి 1 లక్ష క్యూసెక్ల నీరు వస్తోంది. సాగర్ 8 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీకి మాత్రం 4 లక్షల క్యూసెక్ల వరద వస్తోంది. బ్యారేజీ 60 గేట్లను అడుగు మేరకు ఎత్తి 3 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల, పాలేరు, కీసర నుండి ప్రకాశం బ్యారేజీకు 4 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు కొనసాగుతోంది. బుడమేరు ప్రాంత ప్రజలను, కృష్ణానది ప్రతి ఒక్క ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. విప్లవ యోధుడు, క్యూబా దేశ రాజకీయ నేతగా కాస్ట్రో అణగారిన వర్గాల కోసం పోరాడారని సిపిఐ నాయకులు కోటేశ్వరరావు, దోనేపూడి శంకర్ తెలిపారు. ఆయన జన్మ శతాబ్ది సందర్భంగా నేడు దాసరి భవన్లో శత జయంతి ఉత్సవాలు నిర్వహించారని వెల్లడించారు. దాసరి భవన్లో ఫెడరల్ కాస్ట్రో శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొని కాస్ట్రో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు కోటేశ్వరరావు, దోనేపూడి శంకర్ మాట్లాడుతూ విప్లవ యోధుడు, క్యూబా దేశ రాజకీయ నేతగా కాస్ట్రో అణగారిన వర్గాల కోసం పోరాడారని తెలిపారు. ఆయన జీవితం, పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. జీవితాంతం విప్లవం కోసం కృషి చేసిన ఆయన అప్పటి క్యూబా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఆ తరువాత దేశ ప్రధాని అధ్యక్షుడిగా సేవలు అందించారని అన్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి ధీటుగా ప్రతిఘటించిన కాస్ట్రో 2016లో కన్నుమూశారని అన్నారు. ఆయన జన్మ శతాబ్ది సందర్భంగా నేడు దాసరి భవన్లో శత జయంతి ఉత్సవాలు నిర్వహించారని వెల్లడించారు. అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ధీరోదత్తంగా నిలబడి పోరాటం చేసినటువంటి విప్లవ తార, ప్రపంచ దేశాలకి, అనేక దేశాలకి విముక్తి కలిగేటటువంటి ఉద్యమాలకి స్ఫూర్తినిచ్చినటువంటి ప్రదాత కామ్రేడ్ ఫెడరల్ కాస్ట్రో యొక్క జీవితం,
విప్లవానికి నిదర్శనంగా తన యొక్క జీవితకాలం మొత్తం కూడా మరి విప్లవాల వైపు అనేక మంది యువకుల్ని ఆకర్షితులు చేసి ఆ రోజు ఉన్నటువంటి క్యూబాలో ఉన్నటువంటి బటిస్టా ప్రభుత్వానికి, సామ్రాజ్యవాదానికి అడుగులు మడుగులెత్తేటటువంటి బటిస్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఎందరో మంది యువకులతోటి ఉద్యమం కొనసాగించి కామ్రేడ్ చేగువేరా యొక్క సహచరిత్వంలో, కామ్రేడ్ రాహుల్ కాస్ట్రో యొక్క సహచరిత్వంతో ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్వహించి ఆ దేశానికి స్వేచ్ఛ స్వతంత్రాలు తీసుకొచ్చినటువంటి ఫెడరల్ కాస్ట్రో ఆ సామ్రాజ్యవాదాన్ని తుదముంటించడం అనేటటువంటిది జరిగింది. లాటిన్ అమెరికన్ దేశాల్లో వలసవాదానికి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మొక్కవోని పోరాటం చేసి క్యూబాలో విప్లవాన్ని జయప్రదం చేసి సోషలిస్టు సమాజానికి అంకురార్పణ చేసినటువంటి గొప్ప మహానాయకుడు, విప్లవకారుడు ఫైడల్ కాస్ట్రో శతజయంత్యోత్సవాల సందర్భంగా ఈ రోజున ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి నిర్వాహకులకి అభినందన తెలియజేస్తూ, ఈ రోజున సామ్రాజ్యవాద ప్రమాదం తొలగిపోలా, ఇవాళ తిరిగి మరల ట్రంప్ రూపంలో జడలు విరచి చరిచి జబ్బలు తరుస్తూ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎవరినైతే ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తారో ఆ దేశాల మీద సుంకాలు విధించడం ద్వారా, ట్యాక్సులు వేయటం ద్వారా, వాణిజ్య సుంకాలు విధించడం ద్వారా ఈ రోజున ట్రంప్ మరోసారి తన సామ్రాజ్యవాద అనుకూల వైఖరిని, సామ్రాజ్యవాదం యొక్క నగ్న స్వరూపాన్ని ఈ రోజున బయటపెట్టిన సందర్భంలో ఈ రోజున ప్రపంచం ఉన్నది, సమాజం ఉన్నది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు ఖండించారు. గవర్నర్పేట ఆంధ్రరత్న భవన్లో ఆయన మాట్లాడారు. రాబోయే భారత ప్రధాని రాహుల్ గాంధీని విమర్శించే అర్హత కిరణ్ కుమార్ రెడ్డికి లేదని, ఆయన పచ్చి అవకాశవాదిగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పూర్తిగా విఫలమయ్యేలా చేశారని విమర్శించారు. బీజేపీలో చేరి పదవుల కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్న రాహుల్ గాంధీపై ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కమ్మన ప్రభాకర్, హన్సరి, బొగ్గ రమణ పాల్గొన్నారు. ఒకప్పటి కాంగ్రెస్లో ముఖ్యమంత్రిగా చేసినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుత బీజేపీలో అధికారం కోసం అరులు దాస్తూ బీజేపీ వాళ్ళ యొక్క మోచేతి నీరు తాగుతూ దేశ రాజకీయాల్లో క్లీన్ చిట్ ఉన్నటువంటి భావి భారత ప్రధాని అయ్యేటటువంటి రాహుల్ గాంధీ గారి గురించి ఆయన ఒక అనుచిత వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ గాంధీ గారికి మైండ్ ఉందా అనే లెవెల్లో మాట్లాడాడంటే ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచన చేయాలని, అధికారం కోసం అరులు చేసేటటువంటి కిరణ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతుంటే దెయ్యాల వేదాలు వల్లించినట్లుంది. పచ్చి అవకాశవాది, ఆనాడు ఎటువంటి కష్టం లేకుండా ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తే ఏమీ చేయలేనటువంటి అసమర్థుడు, ఆనాడు ఉన్నటువంటి ఉద్యమాన్ని ఆపే విషయంలో కూడా అట్టర్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తి. తద్వారా తను ఒక చెప్పుల పార్టీ అనేటువంటి పార్టీ పెట్టి, సమైక్యాంధ్ర అనే ఒక పార్టీ పెట్టి డిపాజిట్ కూడా రానటువంటి ప్రజాబలం లేని బలహీనుడు కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ దేశ రాజకీయాలని ఒక దిశ చూపించేటటువంటి ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి గాంధేయవాది కుటుంబం నుంచి వచ్చినటువంటి మోతీలాల్ నెహ్రూ గారి ముది మనవడు, ఇందిరాగాంధీ గారి మనవడు, రాజీవ్ గాంధీ గారి కుమారుడు, 2 సార్లు ఈ దేశానికి ప్రధానిగా చేసే అవకాశం అంతా కూడా తృణప్రాయంగా త్యాగం చేసినటువంటి ఒక గొప్ప మనసున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు కామెంట్ చేయటం అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. విద్యార్థులు మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధన దిశగా అడుగులు వేయాలని ఈగల్ అధిపతి ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. యునైటెడ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల స్వాగత కార్యక్రమాన్ని సంయుక్త పేరుతో బుధవారం నిర్వహించారు. గవర్నర్పేట మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఐజీ ఆకే రవికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉత్తమ పౌరులుగా ఎదగాలని రవికృష్ణ పిలుపునిచ్చారు. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టం పట్ల విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కేసుల్లో పట్టుబడిన వారికి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష, 2 లక్షల వరకు జరిమానా విధించబడతాయని చెప్పారు. విద్యార్థులపై ఈ చట్టం కింద కేసు నమోదైతే జీవితం అంధకారంగా మారుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాల వినియోగానికి, సరఫరాకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం విజయవాడ డీసీపీ కేజీవి సరిత మాట్లాడుతూ జీవితంలో స్థిరపడి తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాలని, దేశ ప్రగతికి కృషి చేయాలని అన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం విద్యా సంస్థల నిర్వాహకులు, విద్యార్థులు ముందుకు రావాలని కోరారు. ఈగల్ ఎస్పీ కె నగేష్ బాబు ప్రసంగిస్తూ ఆతిథ్య రంగంలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని, ఈ రంగాన్ని కెరియర్గా ఎంచుకున్న యునైటెడ్ కాలేజీ విద్యార్థులకు ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుందని అన్నారు. యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ అబ్దుల్ రజాక్ ప్రసంగిస్తూ తమ విద్యార్థులందరూ ఐక్యంగా అభివృద్ధి సాధించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశామన్నారు. యునైటెడ్ అనే తమ కళాశాల పేరుకు సంస్కృత అర్థమైన సంయుక్తంగా ఈ కార్యక్రమానికి నామకరణం చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గెస్ట్ ఫ్యాకల్టీ అబ్దుల్ రెహమాన్, యునైటెడ్ కాలేజీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కరీమా, ప్రిన్సిపల్ జగదీష్ జంపన, ఈవెంట్ మేనేజర్ ఉషా, ఈగల్ ఇన్స్పెక్టర్ ఎం రవీంద్ర, ఎస్ఐ ఎం వీరాంజనేయులు, యునైటెడ్ కళాశాల ఫ్యాకల్టీ బృందం, లెక్చరర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఇటీవల ఐపీఎస్ హోదా పొందిన ఎస్పీ నగేష్ బాబును యునైటెడ్ కాలేజీ యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. 5వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ప్రతిజ్ఞలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా డ్రగ్స్ వద్దు బ్రో అని ప్రత్యేకంగా ఈ క్యాంపెయిన్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదేవిధంగా యువతనంతా అప్పీల్ చేస్తున్నాం, ఈ డ్రగ్స్ వల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. దయచేసి అందరూ కూడా డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా సరే మీ ప్రాంతంలో కానీ, మీ బడిలో కానీ, కాలేజీలో కానీ మాదక ద్రవ్యాలు కానీ, గంజాయి కానీ ప్రవేశిస్తే 1972కి సమాచారం అందించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినందుకు యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ మేనేజ్మెంట్ వారికి, బిజినెస్ మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకంగా వాళ్ళ యాజమాన్యానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు మన కాలేజీలో సంయుక్త అనే టాలెంట్ ఫెస్ట్ని ఆర్గనైజ్ చేశాం. దీనికి ముఖ్య అతిథిగా మన ఐజీ గారు అండ్ అలాగే మన కమిషనర్ ఆఫ్ పోలీస్, అలాగే మన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వీళ్ళందరూ వచ్చి పిల్లలకి ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పెట్టాం. అంటే బేసికల్గా ఇది టాలెంట్ ఫెస్ట్ కల్చరల్ ప్రోగ్రామ్తో పాటు పిల్లలకి కావాల్సిన అవేర్నెస్, ఈరోజు యువతరం ఎందుకు పాడైపోతుందని చూసుకుంటే ద మెయిన్ రీజన్ వచ్చేసి డ్రగ్స్. సో ఈరోజు డ్రగ్స్ వద్దు బ్రో అనే కాన్సెప్ట్తో మనము వీళ్ళందరినీ పిలిచి, చీఫ్ గెస్ట్లు అందరినీ పిలిచి పిల్లలకి ఒక అవేర్నెస్ ఇచ్చి వాళ్ళకి మంచి దారిలో నడపాలని మనం కోరుకుంటూ ప్రతి ఒక్కరితో ఈరోజు అందరు కలిసి ప్లెడ్జ్ అనేది మనం చేయించాం. అలాగే మన కాలేజ్లో ప్రతి సంవత్సరం ఇలా కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు వాళ్ళకి కావాల్సిన శిక్షణ ఇస్తాము. స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అలాగే మల్టీ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే మన కాలేజ్లో ఇంటర్వ్యూ స్కిల్స్ పెట్టి వాళ్ళకి మంచి జాబ్స్ ఇప్పిస్తాము. భారీ వర్షాలతో బుడమేరులో పెరిగిన నీటి ప్రవాహం, సరైన సమాచారం లేక ఆందోళన చెందుతున్న ప్రజలు బుడమేరు, మధ్యకట్ట, గుణదల తదితర ప్రాంతాలలో పర్యటించారు సిపిఎం నేత సిహెచ్ బాబురావు. పాత బస్తీలో భూగర్భ డ్రైనేజీ గోతుల్లో పడి మరణించిన టీడీపీ నేత కుటుంబాన్ని పరామర్శించారు. సిపిఎం నేతలు బుడమేరు ముంపు గురి కాకుండా రక్షణ ఏర్పాట్లు చేయాలని సిపిఎం నేత బాబురావు డిమాండ్ చేశారు. భారీ వర్షాలతో కృష్ణానదికి వరద నీరు చేరుకుని దాదాపు 3 నుండి 5 లక్షల క్యూసెక్కుల నీరుని దిగువకు వదులుతున్నారు. ఇంకొక వైపున బుడమేరులో కూడా తక్షణ వరద ప్రమాదం లేకపోయినా నీరు పెరగడంతో
బుడమేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మరి దీని మీద బుడమేరుకి వరద వచ్చి దాదాపు సంవత్సరమైంది. ఈ సంవత్సర కాలంలో బుడమేరు ముంపు నివారణకి శాశ్వత చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అప్పుడు హడావిడి చేశారు. ఆ తర్వాత బుడమేరు ముంపు నివారణకి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి, అనేక ప్రతిపాదనలు ఉన్నాయి, ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టాల, నిధులు కేటాయించలా, టెండర్లు పిలవలేదు, ఏం పని చేస్తారో చెప్పలేదు. మళ్ళీ ఇప్పుడు నీరు వచ్చేసరికి జనంలో ఆందోళన పెరగటం సహజం. రేపు ఇంకా నీరు పెరిగితే తక్షణం అయితే ప్రమాదం లేకపోవచ్చు, కానీ రేపు ఇంకా నీరు పెరిగితే వరద నుంచి ప్రజలకు రక్షణ ఎక్కడ? ప్రభుత్వం మరి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. తక్షణం ఎక్కడ నీరు పెరుగుతూ ఉంది, ఇప్పటికే కొన్ని లోతట్లో ఉన్నటువంటి ఇళ్లలోకి నీళ్ళు వచ్చింది. పెద్ద ప్రమాదం వెంటనే లేకపోయినా రేపు ఏం జరుగుతుందో తెలియదు. మరి అట్లాగే కార్పొరేషన్ కానీ, ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ స్పందించాలి, తగు చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలి, అవసరమైనటువంటి ముందస్తు సమాచారం ఇవ్వాలి. ఇవన్నీ ఒక భాగం అయితే శాశ్వత చర్యలు ఇంతవరకు ఏ శాశ్వత చర్య ఈ సంవత్సర కాలంలో తీసుకున్నారు? ప్రజాప్రతినిధులు ముద్దు నిద్రలో ఉన్నారు. ప్రకటనలు చేయటం, హడావిడి చేయటం తప్ప దీని గురించి ఎక్కడా దృష్టి పెట్టట్లేదు. కనీసం ఇప్పటికైనా సరే మరి వీటి నుంచి అక్కడ కృష్ణానదికి రిటైనింగ్ వాల్ ఉంది కాబట్టి ముంపు రాకుండా వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. కానీ బుడమేరుకి అటువంటి రక్షణ ఏర్పాట్లు ఏమీ ఇంతవరకు గవర్నమెంట్ చేయలే. నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ పూర్తి జలమయం కావడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో ఆ ప్రాంత ప్రజలు అవస్థలకు గురవుతున్నారు. ఈ రోజు తెల్లవారుజామున జిల్లా కలెక్టర్ లక్ష్మీష, మున్సిపల్ కమిషనర్ కలిసి వరద ప్రాంతాలలో పర్యటించారు. రోడ్డుపై నిలిచిన వర్షపు నీరును బయటకు పంపించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు తెల్లవారుజామున భారీ వర్షం కురవడంతో రోడ్లు పూర్తిగా జలమయం కావడం జరిగింది. గత 4 రోజుల నుంచి కురిసిన వర్షాల కారణంగా కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు రోడ్లపై వర్షపు నీరు పొంగి పొర్లడంతో ఆ ప్రాంత ప్రజలు అనేక అవస్థలకు గురవుతున్నారు. నగరంలో అనేక ప్రాంతాలలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వర్షపు నీరు రోడ్లపైకి చేరుకోవడంతో వాహనదారులు అవస్థలకు గురవుతున్నారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీష, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర కలిసి నగరంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. లోతట్టు ప్రాంతాలతో నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలలో రోడ్లపైకి చేరుతున్న వరద నీరును తొలగించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆదేశాల మేరకు బీజేపీ శ్రేణులు తిరంగా రన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ బొడ్డు నాగలక్ష్మి ఆధ్వర్యంలో కేదారేశ్వరపేటలోని ఫ్యూచర్ పాత్ స్కూల్ వద్ద తిరంగా రన్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటిపైన మువ్వన్నెల జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశామన్నారు. జాతి గొప్పతనం తెలియాలి అంటే ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరాలన్నారు. విద్యార్థులు, యువతకు జాతీయ జెండా గొప్పతనం తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎంతో మంది ప్రాణత్యాగం చేస్తే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత పట్నాయక్తో పాటు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కేదారేశ్వరపేట మండలంలో మరి
రాష్ట్ర నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు, అలాగే పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుల ఆదేశం మేరకు ఈరోజు మండలంలో తిరంగా రన్ అనేది ప్రతి ఇంటిపైన మువ్వన్నెల జెండా ఎగరాలి. ఏదైతే మన జాతి కోసం ఎంతమంది మన దేశం కోసం ఎంతోమంది అసురు బాసిన వీరులు ఉన్నారు. ఆ మహావీరులకు నివాళులు అర్పించాలి అంటే భారత్ మాతాకి జై అనాలి. ఏదైతే రానున్న ఆగస్టు 15 రోజుకి అలంకరణ అనేది జరగాలని నరేంద్ర మోడీ గారు 3 రోజులు 4 రోజుల ముందే ప్రతి ఇంటిపైన తిరంగా జెండా ఉండాలి. ఆ జెండానే మనం చూస్తుంటే విజువల్స్ ఆకాశంలో నుంచి నాసా తీసినా కూడా అలంకరణతో భారతదేశం ఉంది అన్న విధంగా జరగాలని చెప్పి మరి నరేంద్ర మోడీ గారి ఆశయాల మేరకు మేము 3 రోజుల నుంచి మరి తిరంగా యాత్ర అనేది చేస్తున్నాము. ప్రతి విద్యార్థిని, ప్రతి కాలేజ్ స్టూడెంట్కి కూడా దేశభక్తి అంటే ఏంటి, జాతీయ జెండా ఒక విలువేంటి, ఆ జాతీయ జెండా కోసం ఎంతమంది వీరులు అమరవీరులు మరి ఉన్నారు అన్నది వాళ్ళకి చెప్పుకుంటూ, స్కూల్ యాజమాన్యం కూడా ఇక్కడ ఫ్యూచర్ పాత్ స్కూల్లో మాకు సార్ చాలా సహకరిస్తున్నారు. అలాగే కేదరేస్పేట ప్రతి ఒక్క స్కూల్ నుంచి కూడా రావడం జరిగింది. అందరికీ ధన్యవాదాలండి. ఈ తిరంగా యాత్రకి వచ్చిన ఇన్ఛార్జ్ గారు పట్నాయక్ గారికి, అలాగే మండలాధ్యక్షులు మరి మన రుద్రపాటి వెంకటేష్ గారు కూడా ఇక్కడ ప్రతి ఒక్క డివిజన్ అధ్యక్షుడిగా చాలా కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్క కార్యక్రమానికి నేనున్నానంటూ వచ్చిన పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. భారత్ మాతాకి జై. ఈరోజు కేదరాస్పేట మండలం ఆధ్వర్యంలో మన హర్ఘర్ తిరంగా భారత నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఇంటికి జెండా ఎగరాలనే కాన్సతో, అలాగే ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు అమరవీరులుగా పోరాటం చేసి ఈరోజు వారి యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పి 3 రోజుల దాకా ఈ కార్యక్రమాలు నిర్వహించడం, అన్ని స్కూల్లో అన్ని కాలేజీల్లో పిల్లల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క స్వాతంత్ర సమరయోధుల గురించి తెలియజేయడం, ఆ స్వాతంత్ర సమరయోధులు ప్రాణత్యాగం వల్లే ఈరోజు మన భారతదేశంలో అందరం హ్యాపీగా ఉన్నామనే కాన్సెప్ట్తో నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగిరే విధంగా చేయాలని చెప్పి ఈ కోరికతో ఈరోజు ఈ కేదరాస్పేట మండలంలో చక్కటి కార్యక్రమం పిల్లలతో విద్యార్థులతో నిర్వహించడం జరుగుతుంది. మండల అధ్యక్షులకి, అలాగే వెంకటేష్ గారికి, నాగలక్ష్మి గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ స్కూల్ యాజమాన్యానికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. వెట్టి చాకరీ నిర్మూలన అందరి బాధ్యత అని లయోలా కళాశాల రెక్టర్ ఫాదర్ జాన్ వెస్లీ అన్నారు. ఇందులో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మన దేశ సంస్కృతిలో అంతర్లీనంగా ఉన్న వెట్టి చాకరీని పూర్తి స్థాయిలో నిర్మూలించాలంటే మన ఆలోచన దృక్పథంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆంధ్ర లయోలా కళాశాలలో వెట్టి చాకరీ విమోచన గురించి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును కళాశాల రెక్టర్ ఫాదర్ జాన్ వెస్లీ, ఫాదర్ జోజిరెడ్డి, కన్వీనర్ నరేష్ కుమార్ తదితరులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఫాదర్ జాన్ వెస్లీ మాట్లాడుతూ వెట్టి చాకరీ భారతీయ సంస్కృతిలో అంతర్భాగంగా ఉందన్నారు. కులాలు, మతాలు, సంస్కృతుల సమ్మిళితమైన భారతావనిలో స్వాతంత్ర అనంతరం రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న వెట్టి చాకరీ నిషేధించారన్నారు. వెట్టి చాకరీ నిర్మూలనకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల కృషి మాత్రమే చాలదని, మనుషుల ఆలోచన దృక్పథంలో పూర్తి స్థాయిలో మార్పు వచ్చినప్పుడే సాధ్యపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సదస్సు కన్వీనర్ నరేష్ కుమార్ మాట్లాడుతూ వెట్టి చాకరీ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించేందుకు స్వచ్ఛంద సంస్థలతో పాటు విముక్తులైన బాధితులను కూడా ఇందులో భాగస్వాములను చేశామని వివరించారు. వెట్టి చాకరీ నుండి విముక్తి పొందిన కొందరు మాట్లాడుతూ తాము ఏ విధంగా ఇందులో చిక్కుకొని ప్రభుత్వ సహాయంతో ఎలా బయటపడ్డామో సమగ్రంగా వివరించారు. ఈ సదస్సులో యానాదియు సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షుడు బాపట్ల వెంకటపతి, జీవన జ్యోతి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి తాను మోయి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు తప్పకుండా కొంతమంది అయినా కూడా ఈ అంశం మీద నేర్చుకుంటారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో కూడా వెట్టి చాకిరీ అనేది పలు విధాలుగా, పలు అవతారాలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ వెట్టి చాకిరీ అనేది భారతదేశంలో మతాలు, కులాలు, సంస్కృతి ఇంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా పలు విధాలుగా వెట్టి చాకిరీ అనేది పలు వ్యవస్థల్లో కనిపిస్తూ ఉంటుంది.
కానీ మరి మీరు ముఖ్యంగా మీ యొక్క ఉద్దేశం ఇక్కడికి విచ్చేయటం వచ్చి బాండెడ్ లేబర్ టెక్నికల్ వర్డ్ దాని మీద బాండెడ్ లేబర్ నుంచి వెట్టి చాకిరి నుంచి విముక్తి పొందినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వారి యొక్క గాథలను కూడా వినిపిస్తారు. అటువంటి గాథలలో బాధలు కూడా వాళ్ళు అనిపించినటువంటి బాధ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎన్జిఓస్గా మనం నేర్చుకుంటాం, విద్యార్థులుగా మనం నేర్చుకుంటాం. కానీ ఎవ్రీథింగ్ హెస్ టు డూ విత్ ద మైండ్ సెట్. అందుకే పెద్దలు అనేవాళ్ళు ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు అంటారు. కొన్నిసార్లు వెట్టి చాకిరి గురించి మాట్లాడేటప్పుడు పల్లెటూరు ఊత పదాలే పనికి వస్తాయి. నేను తెలంగాణలో చదువుకున్నాను, నాకు తెలుసు. మొట్టమొదటి నేను విన్నటువంటి పదం నేను నీ బాంఛన్ అన్నాను. ఐఎమ్ యువర్ స్లేవ్. జాగీర్దారి వ్యవస్థ భారతదేశం సంస్కృతిలో రాజ్యాంగం ఏర్పడిన తర్వాత వెట్టి చాకిరిని నిర్మూలించారు చట్టం ద్వారా. అంతకుముందే మీర్ ఉస్మా అలీ ఖాన్ నవాబు సామ్రాజ్యంలో దాన్ని అంతం చేశాడు. రాష్ట్రంలో చేనేత వృత్తిలో దేవాంగ జాతికి చెందిన వారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుబ్రహ్మణ్యం కొండపల్లి పరమేశ్వరరావు తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల మంగళగిరిలో జరిగిన చేనేత దినోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పద్మశాలిలే చేనేతలు అన్నట్టుగా వ్యాఖ్యానించడం దేవాంగ సమాజానికి తీవ్ర అవమానకరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న 16 లక్షల మంది దేవాంగులను చేనేత వర్గంగా గుర్తించి వారికి నామినేటెడ్ పోస్టులు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే దేవాంగ కార్పొరేషన్ను రద్దు చేయడం అన్యాయమని దాన్ని తక్షణమే పునరుద్ధరించాలని కోరారు. తమ సమస్యను పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు. మన చేనేత దినోత్సవ సభలో మంగళగిరి శాసనసభ్యులు అలాగే మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు ఒక పద్మశాలిలే చేనేతలు అన్న విధంగా మాట్లాడటం జరిగింది. అది మరి చేనేతల్లో మా దేవాంగుల మరియు ఇతర శాఖల అందరికీ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి ముఖ్యంగా 16 లక్షల జనాభా గల దేవాంగులను విస్మరించి మరి పద్మశాలిలే మాము వేవర్స్ అని చేనేతలని ఆయన సంబోధించడం అనేది అది కరెక్ట్ కాదు. దయచేసి భవిష్యత్తులో అలా కాకుండా చేనేతల్లో మరి 18 శాఖలను కూడా గౌరవించాలని చెప్పి, అలాగే దేవాంగులకి మాకు సముచిత స్థానం కల్పించి మరి దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి ముఖ్యంగా రేపు ప్రభుత్వం నుంచి ఇచ్చే నామినేటెడ్ పోస్టులో కూడా దేవాంగులకి మంచి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని చెప్పి మీ మీడియా మిత్రుల ద్వారా కోరుతున్నాం సార్. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చేనేతల్లో అత్యధికంగా మా దేవాంగులే ఈరోజు వరకు సుమారు 16 లక్షల జనాభా పైనే ఉన్నారు. గత ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించి దేవాంగులు గుర్తించి కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టం మరి ప్రభుత్వం ఎలా నిర్ణయించిందో మాకన్నా తక్కువ జనాభా ఉన్న వాళ్ళకి కూడా కార్పొరేషన్ ఇచ్చి మా దేవాంగులకి 16 లక్షల పైగా జనాభా ఉన్న దేవాంగులకు కార్పొరేషన్ ఇవ్వకపోవడం అన్నది మా దేవాంగుల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. దీన్ని ప్రభుత్వం పునరాలోచించుకొని మా దేవాంగులకి న్యాయం చేసి గత ప్రభుత్వం ఇచ్చిన దేవాంగ కార్పొరేషన్ తిరిగి పునరుద్ధరించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే కార్పొరేషన్ పదవుల్లో కూడా చైర్మన్ పదవుల్లో కూడా మా దేవాంగులకి సముచిత స్థానం కల్పించాలని కోరుకుంటున్నాం. ఈరోజు విజయవాడలో రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం జరిగిన సమావేశాల్లో మాకు మొన్న ఆగస్టు 7వ తారీఖున జాతీయ దినోత్సవం రోజున మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వరాలకి మొదటగా వారికి ప్రత్యేక అభినందనలు. 200 యూనిట్లు మగ్గాలకి, 500 యూనిట్లు మరమగ్గాలకి, 25,000 రూపాయలు మన నేత కార్మికులకి, అలాగే జీఎస్టీ రద్దు అనేక కార్యక్రమాలు ప్రకటించినందుకు మొదటగా రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మా రాష్ట్ర దేవాంగ సంక్షేమం జరిగిన ప్రత్యేక అభినందనలు. కానీ ఏంటంటే మా యొక్క విన్నపం ఏంటంటే మాలో ఆవేదన ఒకటే, రాష్ట్రం విడిపోయిన తర్వాత చేనేత కులస్తుల్లో అధిక సంఖ్యలో ఉంది దేవాంగుల సంఘం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పులివెందులలో పోలీసులే దగ్గరుండి దొంగ ఓట్లను ప్రోత్సహిస్తున్నారన్న వైసీపీ అధినేత జగన్. కూటమి ప్రభుత్వం ఒక్కొక్క ఓటరుకు ఒక్కొక్క రౌడీని దింపారని ఆగ్రహం.
రైతు శిక్షణా కేంద్రంలో ఎన్టీఆర్ జిల్లా 3వ సమీక్ష కమిటీతో సమావేశమైన ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్. స్వర్ణాంధ్ర నిర్మాణానికి కీలక ప్రగతి సూచికలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం. నరేంద్ర మోదీ 3వసారి ప్రధాని అవ్వటం వెనుక పలు అనుమానాలు వస్తున్నాయన్న తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. దీనిపై ఎన్నికల కమిషన్ బాధ్యతగా వాస్తవం చెప్పాలని డిమాండ్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.